नाववतो सहनौ भुनक्तो सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు మనం కొత్త గ్రంథాన్ని చదువుతున్నాము, కఠోపనిషత్తు. ఉపనిషత్తులలో కఠోపనిషత్ స్వామి వివేకానందుడికి చాలా ప్రియమైన గ్రంథం. ఆయన చాలాసార్లు చెప్పేవారు, ఈ కఠోపనిషత్తు విషయవస్తు కానీ దాని వర్ణించే అక్కడ వర్ణన కానీ ఎంత బాగుంది అంటే కఠాన్ని కంఠస్థం చేయండి, అంత మొత్తం మీరు బైహార్ట్ చేయాలి అని చెప్పేవారు. అన్ని ఉపనిషత్తుల్లో చాలా మంచి ఉన్నత విషయాలు ఉన్నాయి, మళ్ళీ మనకి బాగా అర్థం చేసుకునేటట్లు ఉన్నాయి అని ఈ కఠోపనిషత్తానికి చాలా ఇష్టం. ఈ కఠోపనిషత్ అనేది కఠ అనే ఒక ఋషి మొదట ఆయన తెలుసుకొని అందరికీ అందించారు అని దానికి కఠోపనిషత్ లేదా కాటకోపనిషత్ అని పేరు వచ్చింది. ఉపనిషత్తులు అంటే ఏమిటి, కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే మన హిందూ ధర్మంలో అత్యంత ప్రాచీన గ్రంథాలు అంటే వేదాలు మనందరికీ తెలుసు. ఈ వేదాలలో కర్మకాండం జ్ఞానకాండం అని రెండు ఉన్నాయి. కర్మకాండంలో యాగయజ్ఞాదులు ఇవంతా ఉంటాయి, ఆచార విచారాలు ఏం చేయాలి ఆచరణాత్మకంగా అవంతా. కానీ జ్ఞానకాండం అంటే అది ఉపనిషత్తులు అంటాం. దానికి వేదాంతం అంటే వేదాల యొక్క చివరి అంశం కాబట్టి వేదాంతం అని, వేదంలో సారమైన అంశం ఉంది అని అది దానికోసం కూడా వేదాంతం అని అంటారు. ఉపనిషత్తు అని చెప్తే ఉప అంటే దగ్గర కూర్చొని నేర్చుకోవడం అని ఒక అర్థం. అంటే పాతకాలంలో ఋషిమునులు ఎక్కడ ఉన్నారో ఋషాశ్రమానికి గురుకులానికి వెళ్ళి గురువు దగ్గర శిష్యులు కూర్చొని ఆధ్యాత్మిక విషయాలను నేర్చుకునేవారు. అందుకోసం ఉపనిషత్ అంటే గురువు దగ్గర కూర్చొని నేర్చుకునే విషయం అని ఒకటి. ఇది జ్ఞానకాండం అంటే జ్ఞాన విషయం చెప్పే భాగంలో వస్తుంది. అంటే వేదాలలో కర్మకాండం జ్ఞానకాండం. కర్మకాండంలో మనం చేసే విభిన్న ఆచరణలు యాగయజ్ఞాదులు దాన ధర్మాలు ఇవంతా వస్తాయి. కానీ మనం ఉచ్చ ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకోవాలంటే అది ఉపనిషత్తులు మనం చదవాలి, అది చివరి అంశం. అలాగే మన ఉపనిషత్తులు అనేది ఎన్నో ఉపనిషత్తులు ఉన్నాయి, అసంఖ్యాత ఉపనిషత్తులు. అవంతా ఇప్పుడు నష్టమైపోయి 108 ఉపనిషత్తులు దొరికాయంట. అది దాంట్లో కూడా 14 ఉపనిషత్తులు చాలా ముఖ్యమైన ఉపనిషత్తులు అని విఖ్యాతమైన. ఏవి స్వామి శంకరాచార్యులు ఆది శంకరాచార్యులు భాష్యం రచించారో వాటికి మనం ప్రధాన ఉపనిషత్తులు అని పరిగణిస్తాము. వాటిలో ఈ కఠోపనిషత్తు కూడా ఒకటి. ఇది చాలా ప్రాచీన గ్రంథం. అంటే 6000-8000 సంవత్సరాల ముందు ఈ అత్యున్నత జ్ఞానం మన దేశంలో ఉన్నది అని మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు కొత్త మోడర్న్ మ్యాటర్ కాదు, చాలా ప్రాచీన కాలంలో. మళ్ళీ వేదాలు అంటే ఇది ఎవరో ఒక పుస్తకాల్లో రచించి దొరికిన జ్ఞానం కాదు, దీనికి అపౌరుషేయం అంటారు. అంటే ఏ పురుషులు వ్యక్తులు రాయలేదు. ఎలా వచ్చింది అంటే ఋషిమునిలో ధ్యానం చేస్తుంటే ధ్యానంలో కనుగొన్న విషయం, ఆ ధ్యానంలో వారికి అత్యుత్తమ ఆధ్యాత్మిక సత్యాలు గోచరమయ్యాయి. అలాంటి విషయాలు ఈ వేదాలలో ఉన్నాయి. ఉపనిషత్తులో అలాంటి విషయాలు ఉన్నాయి. ఉపనిషత్తు దాని ముఖ్య విషయ వస్తువు ఏమి అని చెప్పాలంటే మనలో ఉన్న ఈ జీవాత్మ అంటే ఏమిటి, పరమాత్మ లేదా పరబ్రహ్మ అంటే ఏమిటి, ఈ జగత్తు అంటే ఏమిటి, ఈ 3 మౌలిక సత్యాలు దానిని తెలుసుకొని దానిలో ఉన్న ఇంటర్ కనెక్షన్ సంబంధం, ఒకటికొకటి సంబంధం ఏమిటి, జీవాత్మకు పరమాత్మకు ఏం సంబంధం, జగత్తుకు మనకి ఏం సంబంధం, ఈ విషయాలను తెలుసుకోవడం అని అర్థం. అంటే ఇది తాత్కాలికమైన సుఖభోగాల గురించి కాదు. ఈ సబ్జెక్ట్ మ్యాటరు ఆత్మతత్వం అంటే శాశ్వతమైన విషయాలను తెలుసుకోవాలి. మానవ జీవితం అనేది నశ్వరమైనది, అశాశ్వతమైనది. ఇక్కడ శాశ్వతమైనది ఏమైనా ఉన్నా అంటే ఆత్మతత్వం, ఆత్మ విషయం.
ఆ విషయం ఎందుకు తెలుసుకోవాలి అంటే మనం జీవితంలో శాశ్వతమైన ఆనందాన్ని కోరుకుంటాం కాబట్టి, ఈ జగత్తులో ఉన్న సుఖభోగాలంతా నశ్వరం కాబట్టి, మనకి ప్రతి ఒక్కరికి జన్మించిన వారికి మృత్యు అన్నది వస్తుంది కాబట్టి, మృత్యు అంటే ఏమిటి, మృత్యు తర్వాత ఏం జరుగుతుంది, ఈ విషయం గురించి కూడా కొద్దిగా మనం తెలుసుకోవాలి. చాలామందికి మృత్యు అనే శబ్దాన్ని వింటేనే భయం వేస్తుంది. ఆ మాటలు చెప్పొద్దు, దూరంగా వెళ్ళిపోమంటాను, మనకి ఇష్టం లేదు. ఎవరైనా మరణించారంటే భయంతో మనం ఉంటాం, మనకు ఎప్పుడు వచ్చేస్తుందో అని. అయితే మృత్యువుని మనం ఎలా ఎదుర్కోవాలి అది ఇక్కడ మనకి నేర్పిస్తున్నారు. ఇక్కడ మరణానంతరం ఏం జరుగుతుంది, ప్రతి ఒక్క వ్యక్తికి వచ్చే ఒక స్థితి, ప్రతి ఒక్క వ్యక్తి జన్మించిన తర్వాత పుట్టిన తర్వాత గిట్టక తప్పదని ఒక మృత్యు అనేది ఒక రోజు వస్తుంది కదా. వృద్ధాప్యము, రోగాలు, శోకాలు, మృత్యు వస్తుంది. దానిని మనం సరైన ఒక అవగాహన ఉంటే మనం ఎలా ఎదుర్కొంటామో, సాహసంతో నిర్భయంతో ఎదుర్కొంటే మనం ప్రశాంతితో ఉంటాము. అది మనం నేర్చుకోవాలి. నేర్చుకోకుండా భయంతో మనం పారిపోలేము. ఒక్కరోజు మనం ఎదిరించవలసి వస్తుంది. ఎన్ని డాక్టర్స్ తీసుకున్నా, ఎన్ని ట్రీట్మెంట్ తీసుకున్నా ఒక్కరోజు మనకి ఎదుర్కోవాలి. సో భయం పడకుండా మనం దాన్ని ఎదిరించడం ఎలా, ఆ విషయం అంటే మనలో ఉన్న ఒక శాశ్వతమైన అంశాన్ని తెలుసుకోవాలి. అది ఈ ఆత్మతత్వం అని చెప్తున్నారు. ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకున్నప్పుడు మనకి శరీరానికి మృత్యు వస్తుంది కానీ మనకేం కాదు అనే విషయం గోచరిస్తే ఇంకా మనకి భయం అనేది ఉండదు. నిర్భయంగా మనం ఎదుర్కోగలుగుతాం. ఇలాంటి విషయాలు ఈ ఉపనిషత్తుల్లో ఉన్నాయి. ఈ ఉపనిషత్ మన హిందూ ధర్మంలో ప్రధానంగా ధర్మగ్రంథ అనే చెప్పాలంటే ప్రస్థానత్రయాలు అంటారు. ప్రస్థానత్రయాన్ని 3 ముఖ్యమైన ధర్మగ్రంథాలు వస్తాయి. దాంట్లో ఉపనిషత్తులు, బ్రహ్మసూత్ర, భగవద్గీత ఈ 3కి చెప్తారు. ఈ ఉపనిషత్తులు దానికి శృతి ప్రస్థానం అంటారు. అంటే వేదాల్లో వచ్చే విషయం, అది ఋషులు ధ్యానంలో వారికి గోచరించే విషయం, అది శృతి ప్రస్థానం. అంటే ఇంకా భగవద్గీత దానికి స్మృతి ప్రస్థానం. దీనిని తర్వాత మనుషులు గుర్తులో పెట్టుకొని, స్మృతిలో పెట్టుకొని వారు రచించిన ఈ పుస్తకాల్లో, పురాణాల్లో, మహాభారతం మొదలైన దీంట్లో వచ్చేది భగవద్గీత. సో అది అక్కడ కూడా ఆధ్యాత్మిక తత్వాలు ఉన్నాయి. దానికి స్మృతి ప్రస్థానం ఉంటారు. ఈ విషయాలనే, వేదాలలో ఉన్న విషయాలనే ముఖ్యమైన విషయాలు భగవద్గీతలు కూడా ఉన్నాయి. సారవస్తువి ఉంది అని చెప్తారు. అలాగే ఇంకా బ్రహ్మసూత్రం అంటే వేదాలలో ఉన్న ముఖ్య తత్వాల్ని వాదోపవాదం ద్వారా ప్రూవ్ చేయడం అక్కడ ఉంటుంది. దానికి న్యాయ ప్రస్థానం అంటాం. ఈ 3 ముఖ్య గ్రంథాల్లో మనం ఉపనిషత్తులు చదువుతున్నాం కాబట్టి ఇది మనకి శృతి ప్రస్థానం అని వచ్చింది. ఈ ఉపనిషత్తులో వచ్చే ఈ కఠోపనిషత్తు అనేది ఎక్కడ వస్తుంది అని తెలుసుకోవాలి. మనకి వేదాలలో 4 వేదాలు ఉన్నాయి మనకి తెలుసు. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద అని చెప్తారు. ఇది వేదవ్యాసులు దీన్ని ఇలా విభజించారు. దీంట్లో యజుర్వేదం అని ఉండే దాంట్లో 2 భాగాలు ఉంటాయి. కృష్ణ యజుర్వేద, శుక్ల యజుర్వేద అని. ఆ కృష్ణ యజుర్వేదంలో తైత్తిరీయక అరణ్యకాని వస్తుంది. అక్కడ ఈ కఠోపనిషత్తు అనేది ఉన్నది. కఠ అనే ఋషి మొట్టమొదటిసారికి దీన్ని అందరికీ తెలియజేశాడు. అందువలన కఠోపనిషత్తు అని వచ్చింది. చాలా ప్రాచీనమైన విషయం. ఈ ఉపనిషత్తులో విషయ వస్తువులని మనకి ఎలా చెప్తారు అంటే, ఈ విషయ వస్తువు చాలా గహనంగా, గభీరంగా ఉంది కాబట్టి సాధారణంగా మనం చెప్తే అలా అర్థం చేసుకోలేము. పురాణాల్లో అంటే మొత్తం స్టోరీ ద్వారా అలా ఉంటుంది. ఇక్కడ కూడా కథల ద్వారా చెప్పడం జరుగుతుంది. చాలా ఉపనిషత్తులో ఏదో ఒక కథ ఉంటుంది. ఆ కథ ద్వారా, కానీ ఈ కథ ముఖ్యం కాదు, ఇది సెకండరీ అని, ఇంపార్టెన్స్లో ఇది ముఖ్యం కాదు. అసలు విషయాన్ని నిరూపించడానికి సహాయంగా ఒక కథ ద్వారా చెప్తాం. మన కథనే బాగా తెలుసుకొని విషయ వస్తువుని మర్చిపోతే మనకి ఏం లాభం ఉండదు. కథ మనకి జస్ట్ బ్యాక్గ్రౌండ్ అని మనం అది తెలుసుకోవాలి. అలా ఈ ఉపనిషత్తులు కూడా ఒక కథ వస్తుంది. అది నచికేత యమ ధర్మరాజుడికి జరిగిన ఈ ఒక కథ వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఒకే వ్యక్తి గురువు పెద్దగా ఉపన్యాసం ఇస్తే గంటలు ఎవరు విన్నరు. అందుకే ఇటువంటి విషయ వస్తువులని ఒక గురు శిష్య సంవాదం, ప్రశ్నోత్తరాల ద్వారా నిరూపిస్తే చాలా సహజంగా మనం అర్థం చేసుకుంటాం. ఈ శిష్యుడు ప్రశ్నిస్తాడు, గురువు ఉత్తరం ఇచ్చాడు. అలా ప్రశ్నోత్తరాల ద్వారా విషయ వస్తువుని నిరూపిస్తున్నారు. ఇలాంటి మన చాలా ఉపనిషత్తులు ఉన్నాయి. ఈ కఠోపనిషత్తులో ఎలా శిష్యుడు నచికేతుడు, యమధర్మరాజుడు గురు,
అలాగే విభిన్న ఉపనిషత్తులో అలా వస్తుంది. శ్వేతకేతు ఆరుని సంవాదం ఛాందోగ్య ఉపనిషత్తులో ఉంది. అలా సత్యకామ, ఇలా విభిన్న ఉపనిషత్తులో విభిన్న స్టోరీస్ వస్తాయి. ఇంకా భాగవతంలో కూడా కపిల మహాముని దేవాహుతి సంవాదం, గురు శిష్య సంవాదం, భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి సంవాదం. ఈ ప్రశ్నోత్తర సంవాదం ద్వారా ఈ విషయాన్ని మనకి నిరూపిస్తున్నారు. ఆత్మతత్వమైన అటువంటి గహనమైన గూఢమైన తత్వాన్ని మనకి చాలా సహజంగా తెలుసుకోవాలి అంటే ఇది ఒక ఉపాయంగా వారు తీసుకుంటారు. ఇదేమో చాలా కఠినంగా ఏమీ లేదు, చాలా సులభంగానే ఉంటుంది. కానీ మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఉపనిషత్తులు అందరికీ మన ఈ జగత్తులో సుఖంగా ఉండడమే మన కోరిక అయితే అవదు. ఇంకా హయ్యర్ ఒక ఇంట్రెస్ట్, మన ఉన్నతమైన లక్ష్యాన్ని నేను సాధించాలి ఈ జీవితంలో అని అనుకున్నవారు దానికోసం చాలా కష్టపడాలి. చాలా సహజంగా చాలా సులభంగా ఏమీ ఇక్కడ జరగదు. అయితే ఈ శాస్త్ర అధ్యయనం మన ఋషిమునులు ఇచ్చిన ఈ శాస్త్రాలు ఆ కాలంలో పుస్తకాలు ఏమి ఉండేవి కాదు. గురు శిష్యులు అలా వారి నోటి నుంచి అలా పరంపరలో గురు శిష్యులకి చెప్తారు, శిష్యుల నుంచి శిష్యులకి ఇలా ఈ విషయ వస్తువు వచ్చింది. కానీ ఏ పుస్తకము అప్పుడు లేదు. ఇప్పుడంతే అన్నీ మనకి పుస్తకాలలో ఉపనిషత్తులు అన్ని ఏదైనా మీకు పుస్తకాలు, ఇంకా పుస్తకము అవసరం లేదు, అక్కడ ఫోన్లోనే మీకు అంత దొరికిస్తుంది. మనకు తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే చాలు. కానీ ఆ కాలంలో అంత సహజంగా కాదు. శిష్యులు గురువు దగ్గరికి వెళ్ళాలి, వారికి సేవ చేయాలి, వారి దగ్గర ఉండి ఆ అరణ్యంలో అక్కడ ఉంటూ ఎన్నో పనులు చేసుకొని గురువు చెప్పిన విషయాలను చాలా వినయ విధేయతతో నేర్చుకోవాలి. ఇలా ఉంటుంది, అంత సహజంగా వచ్చేది కాదు. అయినా ఇటువంటి ఉన్నత లక్ష్యం చేరుకున్నారు మన ఋషిమునులు. ఆ కాలంలో చేరుకున్న ఆ లక్ష్యం ఇప్పుడు ఆధునిక కాలంలో కూడా మనం చేరుకోలేము. అటువంటి సూక్ష్మ విషయాల్ని వారు ఇప్పుడు సైన్స్ కూడా తెలుసుకోలేదు, అటువంటి విషయాల్ని వారు తెలుసుకున్నారు అని చూస్తున్నాం. ఈ ఉపనిషత్తులో ముఖ్యంగా ఉన్న 14 ఉపనిషత్తు అని చెప్పాను. దాంట్లో ఈ కఠోపనిషత్తు అనేది కూడా వస్తుంది. దీంట్లో 2 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి ఒక్క అధ్యాయానికి ఆ సబ్ చాప్టర్ అంటే వల్లి అని చెప్తారు. 3 వల్లీలు ఉంటాయి. అంటే మొత్తానికి 6 వల్లీలు ఉన్నాయి. 2 అధ్యాయాలు 6 వల్లీలు, 119 శ్లోకం అని చెప్పకూడదు. మనం ఇప్పుడు భగవద్గీతలో అయితే శ్లోకం అనే శబ్దాన్ని వాడతాం. ఉపనిషత్తులు అంటే మంత్రాలు, ప్రతి ఒక్కటి మంత్రం అని చెప్పాలి. అలా బ్రహ్మసూత్రం అంటే సూత్రం అని చెప్తాం. అక్కడ ఆ శబ్దాన్ని వ్యవహారం చేస్తాం. ఇక్కడ యోగ సూత్రం, పతంజలి యోగ సూత్రం, బ్రహ్మసూత్రం అంతా సూత్రాలు. ఇక్కడ వచ్చేదంటే ప్రతి ఒక్కటి ఒక మంత్రం. దీనిని మనం సాధన చేసి మనం తెలుసుకోవాలి అని, ఇది ఆచరణాత్మకంగా మనం చేయాలి అని ఉంది. ఇప్పుడు యాగయజ్ఞాదులు అంటే అందరూ చేయలేరు. ఒక కాలంలో అవే ప్రాధాన్యత ఉండింది. తర్వాత కాలంలో దాని ప్రాధాన్యత తగ్గిపోయి ఈ జ్ఞానం తెలుసుకోవాలి, మనకి జ్ఞానం కావాలి, ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి అనే విషయం కోరిక మనవలికి వచ్చి అప్పుడు వారు ఇవంతా ఆవిష్కరించారని చూస్తున్నాం. ఇక్కడ ఇంకా ఉపనిషత్తుల్లో ఎన్నో సూక్ష్మమైన విషయాలు మనకి చెప్తారు. ఈ విషయాలని తెలుసుకోవాలి అని మనం కూడా పూర్తి ఏకాగ్రతతో మనస్సుతో మనం తెలుసుకోవాలి. మొదటి అధ్యాయం ఇక్కడ మొత్తం అది ఒక ఇంట్రొడక్షన్ అంటే ఉపోద్ఘాతం లాగే ఉంటుంది. అక్కడ ఒక సాధకుడికి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి ఈ విషయం మనం తెలుసుకుంటాం. ఆత్మతత్వాన్ని నేర్చుకోవాలంటే మనకి క్వాలిఫికేషన్ అర్హత ఏముండాలి అవి మనకి తెలుస్తుంది. నచికేతుడిలో ఎటువంటి అర్హత ఉండింది అని, ఆయన ఇటువంటి సూక్ష్మ విషయాల్ని నేర్చుకోగలిగాడు అని మనం తెలుసుకోవాలి. మొదటిగా చూస్తే ఆయనలో అద్భుతమైన ఒక శ్రద్ధ అనే క్వాలిటీ ఉంది. ఈ శ్రద్ధ అనేది మనకి చాలా అవసరం. ఒక వ్యక్తి ఎంత గొప్పవాడని తెలుసుకోవాలంటే ఆయనలో శ్రద్ధ ఎంత ఉంది. యో యత్ శ్రద్ధ సయేవ సహా అని వస్తుంది. ఎవరిలో ఎంత శ్రద్ధ ఉందో అంత గొప్ప ఆయన అవుతాడు. ఈ శ్రద్ధ అనే శబ్దానికి మనం సాధారణంగా ట్రాన్స్లేట్ చేయడం చాలా కష్టం. దానికి ఆచరణాత్మకమైన విశ్వాసం అని చెప్పొచ్చు. ఇంకా విశ్వాసం, నమ్మకం అని చెప్తే కొంచెం తక్కువ అవుతుంది. సాధారణంగా గురువాక్యంలో విశ్వాసం, భగవంతునిలో విశ్వాసం, శాస్త్రంలో చెప్పిన విషయాల్లో విశ్వాసం, ఆత్మవిశ్వాసం, ఆచరణాత్మకమైన కర్మ గురించి మనం చేసే ప్రతి పనిని పర్ఫెక్ట్గా చేయాలి. ఒక నమ్మకంతో ఇది చేయడం వలన నాకు మంచిది జరుగుతుంది అనే భావంతో చేయాలి. దీనికి శ్రద్ధ అంటాం.
అటువంటి ఒక శ్రద్ధ ఒక చిన్న బాలకుడైన నచికేతుల్లో వచ్చింది అని చూస్తాం. అది ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయం. అంటే ఎటువంటి పూర్వ సంస్కారాలు ఆయనలో ఉండేవి, జన్మం నుంచి ఆయన ఎటువంటి ఉన్నత క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి కాబట్టి ఆయనలో ఆ శ్రద్ధ అనేది వచ్చింది. కాబట్టి ఇటువంటి ఒక సూక్ష్మమైన ఆత్మతత్వాన్ని ఆయన తెలుసుకోగలిగాడు అని చెప్తారు. అలాగే ఒక వ్యక్తిలో నిర్భయత్వం ఉండాలి, ఫియర్లెస్నెస్. నచికేతులలో అలాంటి ఒక క్వాలిటీ ఉంది అని చూస్తాం. ఆయనకి యమధర్మరాజుని దగ్గర వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా ఆయనకి ఏమాత్రం భయం కలగలేదు. సాధారణంగా పెద్దవాళ్ళే, ముసలి వాళ్ళు కూడా మృత్యు అంటే భయపడిపోతాం. ఈ చిన్న బాలకుడు తన తండ్రి తిట్టినప్పుడు కూడా ఆయనకి ఏమీ భయం కలగలేదు. యముడు అంటే భయం కలగలేదు. యమధర్మరాజుని కదం అక్కడ కూర్చొని ఆ విషయాన్ని తెలుసుకొని రావాలి అని ఆయన పరితపిస్తాడు, ఆయన చేశాడు. అది అంటే ఎటువంటి నిర్భయత్వం, ఎటువంటి ఇది ఉండాలి ఒక వ్యక్తిలో, ఆధ్యాత్మిక సాధకుడు, అది ఆయనలో ఉన్నది అని చూస్తాం. అలాగే ఒక వివేకం అనేది మన శంకరాచార్యులు వివేక చూడామణి అనే గ్రంథంలో సాధకుడికి కావలసిన 4 ముఖ్యమైన క్వాలిటీస్ చెప్తారు. సాధన చతుష్టయ అని చెప్తారు. మొదటిది వివేకం, నిత్యానిత్య వస్తు వివేకం. ఏది ఈ జగత్తులో నిత్యం, ఏది అనిత్యం, అశాశ్వతం, దీనిని వివేచన చేసి మనకి వేరు చేసి మనకి తెలుసుకోగలగాలి. అటువంటి వివేచన శక్తి లేకపోతే మనం అనిత్యమైన వస్తువులతో మనం మునిగిపోతాం. ఈ జగత్తులో బంధనంలో చిక్కుకొని మనం మునిగిపోతున్నాం. ఆ బంధనం నుంచి మనకి ముక్తి కావాలి, మోక్షం కావాలి అనుకునేవాడు ఏది నిత్యం ఏది అనిత్యం అనే వివేచన శక్తి తనకు ఉండాలి. ఈ నచికేతుడు ఒక చిన్న బాలకుడైనా ఆయనలో అద్భుతమైన ఈ వివేచన శక్తి ఉన్నది అని చూస్తాం. ఒక తనకంటే ఎంతో వయసులో పెద్ద అయిన తన తండ్రి పితా చేస్తున్న ఒక యజ్ఞం సరిగా చేయలేదు, అశ్రద్ధతో చేస్తున్నాడు అనే వివేచన ఆ బాలకుడికి వచ్చి దీనిని సరిదిద్దాలి అని అనిపిస్తుంది. అంటే ఆయనలో ఆ వివేకం ఉన్నది. నాకెందుకు, తండ్రి ఏమో చేసుకుంటాడో నాకెందుకు అని ఇక్కడ వచ్చే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాంటి ఒక స్టోరీ వస్తుంది. అక్కడ నచికేతుడులు ఉన్న ఈ మనం చూస్తాము ఎలా అయినా ఏది సరి ఏది తప్పు ఆ వివేచనతో ఇది సరి ఇది తప్పు అని తండ్రికి పాయింట్అవుట్ చేసి ఏది సరి అని అది ఫాలో అవ్వాలి అని ఆయన చూస్తున్నాం. తర్వాత వైరాగ్యం, ఎటువంటి తీవ్ర వైరాగ్యం, ఇహాముత్ర ఫలభోగ విరాగం అని సెకండ్ క్వాలిటీ చెప్తారు. సాధన చతుష్టయంలో శంకరాచార్యులు వివేక చూడామణిలో చెప్తారు. అంటే ఈ ఇహ జగత్తులో కానీ పరజగత్తులో కానీ ఎన్ని సుఖభోగాలు వచ్చినా దానిని అనుభవించాలి అనే కోరిక ఉండకూడదు, వైరాగ్యం కలిగి ఉండాలి. అది ఈ చిన్న బాలకుడిలోనే ఉంది అని చూస్తాం. ఎందుకంటే ఆయనకి యమధర్మరాజులతో ఆయన చూసినప్పుడు యమధర్మరాజుడు ఆత్మతత్వాన్ని నువ్వు కోరుకోవద్దు, నీకు ఎన్నో సుఖ సౌలభ్యాన్ని ఇస్తాను అని ఆయనకి ఎన్నో టెంప్టేషన్స్ చెప్పిన ఆయన ఆకర్షితుడు అవ్వకుండా నాకు అదే కావాలి అనే అంత వైరాగ్యం. ఇంకా పరలోకంలో స్వర్గానికి వెళ్ళాలి అది కూడా ఆయనకి వద్దు, ఏది వద్దు, నాకు ఆత్మజ్ఞానమే కావాలి, ఏది వద్దు అనే ఒక అటువంటి తీవ్ర వైరాగ్యం ఆయనలో సెకండ్ క్వాలిటీ ఉంది. అలాగే శమదమాది షట్ సంపత్తి అంటారు. అంటే ఇంద్రియ నిగ్రహం, ఇది మనస్సు ఒక కంట్రోల్ నిగ్రహం, ఇలాంటి ఒక సహన, ఇలాంటి అన్ని క్వాలిటీస్ శమ దమ ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం అంటే ఈ అన్ని క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి. అందువల్లనే ఆయన ఆత్మతత్వాన్ని పొందడానికి ఉపయుక్తుడైన అధికారి అని మనం చూస్తాం. ఆయనకి యమధర్మరాజుడి యొక్క ఇంట్లో 3 రోజులు 3 రాత్రి తినకుండా ఏమి చేయకుండా కూర్చొని ఉన్నారు. ఎంత పేషెన్స్ ఆయనలో ఓర్పు ఉంటే ఇది సాధ్యం. అంటే ఒక స్పిరిచువల్ సాధకుడికి ఎటువంటి ఓర్పు ఎటువంటి సహనం ఉంటే ఆయన ఆ ఆత్మతత్వాన్ని నేర్చుకోగలడు. అది ఆయన చూపించాడు తన జీవితంలో. అలా వైరాగ్యము, ఆ సహన, ఆ నిర్భయత్వం, అలాంటి ఒక ఆత్మవిశ్వాసం కూడా ఉంది. తండ్రి నాకు యముడి దగ్గర పంపిస్తున్నాడు అనే నిరాశ చెందలేదు. నాలో ఏదో ఒకటి ఉన్నది గొప్పది, నేను ఏదో ఒక గొప్పది సాధించడానికి వెళ్తున్నాను అనే ఒక ఆత్మవిశ్వాసం ఉంది. ఇలాంటి క్వాలిటీ. తర్వాత ముముక్షత్వం, నాకు జీవితంలో చివరి లక్ష్యాన్ని సాధించాలి. ఆయన ఈ జగత్తులో పరజగత్తులో ఎంతో సుఖంగా ఉండొచ్చు, అయినా అదే ఆయనకి చాలదు. ఆయన 3 వరాలు కోరతాడే, దానిలో చివరి వరంలో
ఆయన ఆత్మ జ్ఞానాన్ని కోరుతాడు అంటే దానిలో మనకి తెలుస్తుంది ఆయనకి ఈ జగత్తులో పరజగత్తులో ఉన్న సుఖభోగాల్లే ఆయనకి సంతృప్తి కలగలేదు, దానికంటే ఉన్నతమైన లక్ష్యం ఉంది అని తెలుసుకొనే యమధర్మరాజుడి దగ్గర ఆయన ఆత్మతత్వాన్ని కోరుతాడు. ఎట్టి పరిస్థితుల్లో అదే నాకు కావాలి అనే పట్టుదలతో ఆయన ఉంటాడు. ఇటువంటి అన్ని ఒక క్వాలిటీస్ ఉన్నప్పుడే ఒక వ్యక్తి నిజంగా ఆ ఆధ్యాత్మిక విషయాల్ని తెలుసుకోగలుగుతాడు, దానిలో పూర్తిగా సక్సెస్ఫుల్ అవుతాడు. లేదంటే మనకి కోరుకున్న కొంత దూరం తర్వాత మనకి ఎన్నో ఆకర్షణలు ఇటు అటు మనం డైవర్ట్ అయిపోతాం. అలా అవ్వకుండా చివరి వరకు ఆయన అది సాధించాడని చూస్తాం. ప్రతి ఒక్క ఉపనిషత్తు ముందు ఒక శాంతి మంత్రంతో మొదలవుతుంది. అంటే మనం ఒక మంచి పని చేసే ముందు భగవంతుడికి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేస్తే మన పనిలో మన సక్సెస్ అవుతుంది అని భావిస్తాం. అలాగే ఈ ఉపనిషత్తులు కూడా ఒక వచ్చే శాంతి మంత్రం మొదటే మనం చెప్పాము, మన అందరికీ తెలిసిన ఇది ఓం సహనావతు ఈ మంత్రం, ఈ శాంతి మంత్రం ఉంది. అందరికీ మన శాంతితో మనం చేయాలి. దీనికి అర్థం కూడా చాలా బాగుంది. ఈ ఉపనిషత్తుకు వచ్చే ఈ శాంతి మంత్రం ఓం సహ నౌ అవతు. ఓం అంటే మనకి తెలుసు పరబ్రహ్మకి యొక్క అది సూచనగా, పరబ్రహ్మకి ద్యోతకంగా ఓం అనే శబ్దాన్ని అన్ని చోట్ల మనం వ్యవహారం చేస్తాము. సహ నౌ అవతు. సహ అంటే ఇద్దరు, నౌ అంటే మనం ఇద్దరు అని అర్థం. అంటే మనమిద్దరు అంటే ఇక్కడ గురు శిష్య అని అర్థం. ఇప్పుడు గురువు ఇక్కడ ఎవరైనా సరే గురువు బోధిస్తున్నాడు ఆధ్యాత్మిక తత్వాన్ని, శిష్యుడు నేర్చుకుంటున్నాడు. ఈ ఇద్దరు గురు శిష్య సహ నౌ అవతు, మన ఇద్దరిని ఆ పరమాత్ముడు లేదా పరబ్రహ్మ మమ్మల్ని రక్షించుగాక అని ప్రార్థిస్తాడు. మన ఇద్దరిని గురువును, ఎందుకంటే గురువు బాగా చెప్పగలగాలి, శిష్యుడు బాగా వినగలగాలి. ఇద్దరు సరిగా ఉంటే కదా ఆ జ్ఞానం అనేది వస్తుంది. అందువలన గురువు శిష్యుడు ఇద్దరిని ఆ పరమాత్ముడు ఆయన రక్షించుగాక. సహ నౌ అవతు. అవతు అంటే ప్రొటెక్ట్, అంటే రక్షించుగాక. సహ నౌ భునక్తు. మన ఇద్దరికి ఇది మనం ఏది కోరుకుంటున్నామో దానిని మనం కలగాలి. ఈ జ్ఞానాన్ని మనం కోరుకుంటున్నాము, ఈ దాన్ని మనకి కలిగేటట్లు చెయ్యని మనం చేస్తాము. ఇద్దరిని మనము పోషించుగాక అని తీసుకోవచ్చు. సహ నౌ భునక్తు, మమ్మల్ని ఇద్దరిని పరమాత్ముడు పోషించుగాక. తర్వాత సహ నౌ భునక్ సహ వీర్యం కరవావహే, అంటే మన ఇద్దరు ఊర్జిత శక్తితో పరిశ్రమిద్దాం. అంటే ఈ గోల్ రీచ్ అవ్వడానికి మన లక్ష్యం ఉంది, ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. దీనికోసం మనం చాలా కష్టపడాలి. చాలా ఈజీగా వచ్చేస్తుంది అని కాదు, అది చేసే ఒక మనలో ఎనర్జీ అది కావాలి, మన ప్రయత్నం అలాంటిది మనలో ఉండాలి. గురు శిష్య ఇద్దరులు కూడా అలాంటి ఒక ప్రయత్నం ఉండాలి. ఆ ఊర్జిత శక్తితో మనం ఇద్దరు పరిశ్రమించగాక అని ప్రార్థిస్తున్నారు. సహ వీర్యం కరవాహవై తేజస్వి నౌ అధీతమస్తు. ఏ విద్యని మనం నేర్చుకుంటున్నామో, అధీతం అంటే మనం అక్వైర్ చేసుకోవడం, ప్రాప్తించుకుంటామో అది మనకి తేజస్విగా ప్రకాశవంతంగా జ్ఞానం ఇచ్చేటట్లు అవ్వాలి అని మనం కోరుకుంటాము. ఫలవంతంగా అవ్వాలి, మన ఏకాగ్రతతో కూడి మన చివరి ఫలాన్ని లక్ష్యాన్ని చేరుకునేటట్లు జరగాలి అని ఇలా చేసి మా విద్విషావహై అని చివరికి చెప్తారు. మన ఇద్దరిలో ద్వేషం అనేది ఉండకూడదు. అంటే గురువు శిష్యుల్లో ఎలాంటి ఒక మంచి రిలేషన్ ఉంటే ఆధ్యాత్మ విద్య అనేది సరిగా వస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఈ కాలంలో మనకి ఇలాంటి ఐడియానే లేదు. విద్య అంటే మనం డబ్బు ఇచ్చి ధనం ఇచ్చి కొనుక్కుంటాము, మనకి సీట్స్ కొనుక్కుంటాము, చదువుతాము. విద్య అంటే గురువు ఎటువంటి వాడైనా సరే మనకి విద్య చెప్పితే ఆయనకి నాలెడ్జ్ ఉంటే చాలు. అక్కడ అలా కాదు, గురువు అనేది అసాధారణ సామర్థ్యం ఉన్న అర్హత ఉన్న గురువు ఉండాలి, అర్హత ఉన్న శిష్యుడు ఉండాలి. అప్పుడే ఆ ఆధ్యాత్మిక విద్య అనేది కలుగుతుంది, మనకి నిజంగా మనం ప్రాప్తించుకోగలుగుతాము అని చూస్తాము. గురు శిష్య మధ్య ఒక మంచి ఒక రిలేషన్షిప్ ఉంటే విద్య బాగా మనం నేర్చుకుంటాము. గురువు కోపంగా అథవా అనిచ్ఛతో చెప్తే మనకి అది రాదు. అదే శిష్యుడికి మనస్సు లేదు, గురువు ఎంత బాగా చెప్పినా శిష్యుడు మనసు ఇవ్వకపోతే ఆ విద్య ఎలా అందుతుంది? రాదు. సో గురు శిష్యుడు ఇద్దరిలో ద్వేషభావన ఇలా ఉండకుండా ఒక మంచి రిలేషన్తో, ప్రేమ, శ్రద్ధ, గౌరవంతో ఉంటే అప్పుడు ఆ విద్యని మనం బాగా నేర్చుకోగలుగుతాము.
అని ఇటువంటి ఒక భావంతో ఇక్కడ చెప్తున్నారు. చివరికి ఓం శాంతి 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 అని 3 సార్లు శాంతి చెప్తారే, దానికి కూడా ఒక విశేషమైన అర్థం చెప్తారు. ఎందుకంటే మనకు వచ్చే అశాంతి ఎందుకు కలుగుతుంది, సమస్యలు ఎలా ఉన్నాయి, 3 విధాల సమస్యలు మనకి వస్తాయి, వాటి వలన మనకి చాలా అశాంతి కలుగుతుంది. ఆ 3 విధాల సమస్యల నుంచి మనకి శాంతి రావాలి అని కోరుకుంటాం. ఆ 3 విధాలది ఎటువంటి అంటే ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక అంటారు. ఆది దైవిక అంటే దైవం వలన కలిగే అశాంతులు, సమస్యలు. దైవం వలన మన చేతిలో లేదు. భూమికంపము, వర్ష, ఈ పిడుగు ఏదేదో వచ్చే మనకి అంతా నష్టమైపోయింది, మనం ఏం చేయలేకపోతాం. అది దైవేచ్ఛతో, న్యాచురల్ కెలామిటీ అనే ప్రాకృతిక వికోపం ద్వారా వచ్చేది. అది ఆది దైవిక అంటాం. ఇంకా ఆది భౌతిక అంటే ఇతర జీవజంతువుల వలన కలిగేది. మానవులు కావచ్చు, మృగ పక్షి ఏదైనా, ఒక కీటక ఒక అయినా అవ్వచ్చు, ఒక ఈవెన్ ఒక ఈగ అవ్వచ్చు, ఒక దోమ అవ్వచ్చు. మనకి కుడితే మన మైండ్ ఏకాగ్రం చేసి ధ్యానం చేయలేము. అందువలన అది కూడా మనకు ఆటంకంగానే, విఘ్నంగానే ఉంటుంది. ఆ విఘ్నం ఎటువంటి ఇతర జీవుల వలన మనకి విఘ్నం కలగకూడదు అని రెండవది. ఇంకా ఆధ్యాత్మిక అంటే అన్నీ సరిగా ఉన్నా మనలోనే ప్రాబ్లం ఉంది. మన దైహిక రుగ్మత, మానసిక రుగ్మత, అది ఇలా మన మెంటల్ ప్రశాంతి లేదు. ఏమి ఆధ్యాత్మిక విషయాలను విన్నా నాకు తలకెక్కదు, ఎందుకంటే నా మనసులోనే శాంతి లేదు, అలా ఉంది. అసలు శారీరకంగానే అలాంటి రోగాలు ఉన్నాయి, నేను అది ఏమి ఇంకా చేయలేను. అలాంటివి ఉండకూడదు. ఆధ్యాత్మికమైన ప్రాబ్లమ్స్ కూడా మనకి ఉండాలంటే మన వలనే, నా వలనే జరిగేవంతా దైహిక, మానసిక, బౌద్ధికమైన సమస్యలు లేకుండా ఉండడం. ఈ 3 విధాల అశాంతికి కారణాలు ఉన్నాయి. 3 విధాల సమస్యల నుంచి నన్ను నువ్వు రక్షించు. 3 విధాలుగా మనకి ప్రశాంతితో నేను ఈ ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకుంటాను. నేను చదువుతున్న ఈ విషయం నాకు సక్సెస్ఫుల్ అవ్వాలి, ఫలప్రదం కావాలి, నేను చివరి వరకు చదవగలగాలి, మధ్య ఏదో విఘ్నం వచ్చి ఆగిపోకూడదు. ఇటువంటి ఒక ప్రార్థనతో మనం ఒక మంచి ప్రయత్నం మొదలు పెడితే అది ఖచ్చితంగా మనకి ఫలప్రదంగా అవుతుంది. మనకి ఏదైనా మంచి పని చేయాలని ఒక ప్రార్థనతో చేయాలి, ఒక వినయ విధేయతతో చేయాలి. భగవంతుడితో మనం ప్రార్థిస్తే నిశ్చయంగా ఆయన మనకి ఆ శక్తిని ఇస్తాడు, మనకి అటువంటి గురువుని ఇస్తాడు, మనలో కూడా దాన్ని అర్థం చేసుకునే శక్తి ఇస్తాడు. అప్పుడే మనకి ఈ ఉపనిషత్తులో చెప్పే ఈ సూక్ష్మ విషయాల్ని గ్రహించుకునే శక్తి, అర్థం మనకి వస్తుంది, అవగాహన కలుగుతుంది అని ఇటువంటి ఒక ఈ శాంతి మంత్రంతో ఈ ఉపనిషత్తుని మొదలు పెడతాం. ఈ ఉపనిషత్తుల ముందు ఉన్న ఈ ఆఖ్యాయిక, ఈ స్టోరీ అంటే నేను చెప్పాను, స్టోరీ చాలా ముఖ్యం కాదు, అది సెకండరీ ఇంపార్టెన్స్. అయినా అది కూడా మనకి అవసరం. అయితే ఉపనిషత్తులో మొత్తం స్టోరీ ఎక్కడ డీటెయిల్గా సవివరంగా చెప్పనే లేదు. 1 2 శబ్దాలు వస్తాయి, మిగతా అంతా మనం గెస్ చేసుకోవాలి, అలా ఉంది. ఆ స్టోరీని సంక్షిప్తంగా జస్ట్ మీకు చెప్తాను, తర్వాత మనం స్టార్ట్ చేసినప్పుడు డీటెయిల్గా మనకి అర్థమవుతుంది. వాజశ్రవసు అనే ఒక సంపన్నుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఒక యజ్ఞం చేస్తాడు, విశ్వజిత్ అనే ఒక యజ్ఞం చేస్తాడు. ఆయనకి ఈ జగత్తులో చాలా బాగా ఆయనకి ఉన్నతి కావాలి అంటే, ఒక చక్రవర్తి పొజిషన్ కావాలన్నా కూడా ఈ యజ్ఞం చేస్తారంట. అలాగే స్వర్గానికి వెళ్ళాలి, నేను ఈ జగత్తులో చాలా సుఖభోగాలతో ఉండి తర్వాత కూడా స్వర్గానికి వెళ్ళాలి, ఇటువంటి ఎన్నో కోరికలు ఉన్న వ్యక్తి ఈ ఒక్క ఎన్నో యజ్ఞం చేస్తారు. అంటే ఆ కాలంలో యాగ యజ్ఞాదులు చేస్తే మనకి ఉన్నత ఫలాలు లభిస్తాయి అనే ఒక నమ్మకం ఉండింది. మనం మనకి అలాంటిది మనం సాధారణంగా ఈజీగా మనం అటెండ్ చేయలేం. కానీ యాగ యజ్ఞాదులు ఒక ప్రాసెస్. ఈ ఉపనిషత్తు ఇది జ్ఞానకాండంలో వచ్చిన ఇక్కడ అప్పుడు కూడా యజ్ఞాదులు ఉన్నాయి, కానీ చాలా తక్కువ. ఇంకా మొదట చెప్పినట్లు కర్మకాండంలో యాగయజ్ఞాదులే ప్రధానంగా ఉంటాయి. ఇక్కడ యాగయజ్ఞాదులు ప్రధానం కాదు, దాన్ని చేసి చివరికి మనం ఆత్మతత్వానికి వెళ్తాం. అలా ఒక చిన్న స్టార్టింగ్లో వస్తుంది, కానీ అది ముఖ్యం కాదు. ఏదైనా సరే ఆయన ఈ విశ్వజిత్తు అనే పేరు వచ్చిందంటే ఈ యజ్ఞం చేసేవాడు తన సర్వస్వాన్ని అందరికీ దానం చేయాలి అని ఉంది. తనలో ఉన్న సర్వస్వాన్ని ఇచ్చేస్తే నాకేముంటుంది అంటే, ఎవరు ఎంత ఎక్కువగా ఇస్తామో అంత ఎక్కువగా తిరిగి వస్తుంది అని చెప్తారు. అయితే తిరిగి వస్తుంది అనే ఉద్దేశంతో మనం ఇవ్వకూడదు, మనం నిష్కామంగా మనం ఇవ్వాలి.
అలా ఇచ్చినప్పుడు మనకి సర్వస్వాన్ని మనం దానం చేస్తే సర్వస్వం నువ్వు పొందగలుగుతావు. ఎంత ఎక్కువగా నువ్వు నిస్వార్థంగా చేస్తావో అంత ఎక్కువ ఫలం నీకు, హయ్యెస్ట్ ఫలం నీకు లభిస్తుంది. అందువలన ఇటువంటి ఒక యజ్ఞాన్ని చేస్తారు. ఇలాంటి యజ్ఞం చేసేటప్పుడు ఆయనకి ఒక కుమారుడు ఉన్నాడు, పుత్రుడు. ఆయన పేరు నచికేత అని. ఆయన బాలకుడైన సత్యసంధుడు, తేజస్వి, తపస్వి. ఆయన ఆధ్యాత్మిక పరంగా చాలా ఉన్నతిని చెందిన ఈ బాలకుడు, ముందే చెప్పినట్లు వివేక వైరాగ్య సంపన్నుడు, ఇటువంటి ఒక బాలకుడు ఉన్నాడు. ఈ యజ్ఞం చివరికి దానం చేయాలి అని ఒక అంశం ఉంటుంది. దక్షిణ యజ్ఞంలో వచ్చిన ఆ ఋత్విక్కులు, బ్రాహ్మణులు వారికంతా దానం చేయాలి. దానం చేసేటప్పుడు తన సర్వస్వాన్ని దానం చేయాలి అని ఉంది. అయితే ఈ వాజశ్రవసు కొద్దిగా పిసినారిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏం దానం చేస్తున్నాడంటే, ఆయన దగ్గర చాలా ఆవులు ఉండేవి. గోధనం అంటే ఆ కాలంలో చాలా ముఖ్యమైన ఒక ధనం. డబ్బు కంటే గోధనం అనేది చాలా ముఖ్యం. కొంతమందిలో గోధనం, అశ్వ, ఏనుగు ఇవే సంపత్తు ఆ కాలంలో. ఈయన దగ్గర చాలా ఆవులు ఉన్నాయి, కానీ ఆవులంతా ముసలి అయిపోయి అలాంటి ఆవులు ఉన్నాయి. అటువంటి ఆవులు, తనకి పనికిరాని ఆవులు, ఎవరికి పనికిరావు, అటువంటి ఆవులను దానంగా ఇచ్చేస్తే అయిపోయింది. దానికి పెట్టుకోవడానికి ప్లేస్ లేదు, అంత దానంగా ఇచ్చి ఖాళీ చేయాలి అని అనుకున్నాడు. అది అప్పుడు ఈ నచికేతుడు చూసి ఆయన మనసుకి చాలా బాధ కలుగుతుంది. నా తండ్రి ఇటువంటి ఒక పని చేస్తున్నాడే, దీనివలన ఆయనకి ఏం లాభం అవుతుంది, ఆయన ఏ ఉద్దేశంతో ఈ యజ్ఞం చేస్తున్నాడో మొత్తం నష్టం అయిపోయింది, వేస్ట్. ఆయనకి ఈ జగత్తులో ఆయనకి ఏం ఫలం రాదు, ఇంకా తర్వాతి జగత్తులో కూడా రాదు. ఆయన ఒక దుఃఖమయ లోకాన్ని ప్రవేశిస్తాడు, ఆయనకి ఏ ఆనందము కలగదు అని ఆయనకి చాలా దుఃఖం అవుతుంది. అంటే ఆ చిన్న బాలకుడు ఎటువంటి వివేచనాశక్తి ఉంది, అది ఆయన తండ్రిలో ఉండకంటే ఎక్కువ వివేచనాశక్తి ఉంది. మనం ఆలోచించి ఆశ్చర్యపోతాం. కానీ ఒక బాలకుడు తన తండ్రికి నువ్వు చేసినది తప్పు అని చెప్పడం ఎంత కష్టం, అంత సహజం కాదు. యాజశ్రవసు యజ్ఞంలో చాలా బిజీగా ఉన్నాడు. ఆ చివరి పనిలో ఆయన ఉన్నాడు. అప్పుడు ఈ బాలకుడు ఆలోచిస్తాడు, ఎలా చెప్తే తన తండ్రి బాగా తీసుకుంటాడు. నువ్వు తప్పు చేస్తున్నావు అని డైరెక్ట్గా చెప్పకుండా వేరే విధంగా చెప్పాలి, కానీ సరిదిద్దాలి. తండ్రి చేసిన తప్పు చూసి నేను ఊరుకోకూడదు అని నిశ్చయించుకొని వెళ్ళి అడుగుతాడు, నువ్వు అన్నిటినీ దానం ఇస్తున్నావు, నీ దగ్గర ఉన్న వస్తువులన్నీ, నన్ను కూడా ఎవరికైనా దానంగా ఇస్తున్నావా అని అడుగుతాడు. ఇది చాలా విచిత్రమైన ప్రశ్న. ఎవరైనా తండ్రి తన కొడుకుని దానంగా ఇస్తాడా అంటే, ఈయన ఉద్దేశం నీ దగ్గర ఉన్న ఉత్తమ వస్తువులనంతా దానంగా ఇవ్వాలి కదా, దానిలో నీ ప్రాపర్టీ, నేను కూడా నీకు చెందిన ఒక ప్రాపర్టీ లాగే ఉన్నా, నన్ను కూడా నువ్వు ఎవరికైనా ఇవ్వచ్చు, దానివల్ల దానికి మంచిది. ఇటువంటి ఆవులను ఇవ్వడం కంటే నన్ను ఎవరికైనా ఇస్తే నీకు చాలా మంచిది జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆయన చెప్తాడు, నన్ను ఎవరికి దానంగా ఇస్తున్నాడు. తండ్రికి ఈ మాట వినిపించుకోకుండా తన పని చేస్తూనే ఉన్నాడు. ఆయనకి బిజీగా ఉన్నాడు. ఈయన ఊరుకోడు. రెండవసారి మూడవసారి అడుగుతూనే పెస్టరింగ్ చేస్తాడు. ఆయన కోపం వచ్చి, సరే నీకు మృత్యువుకి ఇచ్చాను, నేను వెళ్ళిపో, గో టు హెల్ అంటాం కోపంతో. అలా అన్నాడు, గెట్ లాస్ట్, గో టు హెల్ అంటాం, అలా చెప్తాడు. అప్పుడు ఆయన ఏమీ భయపడడు. ఆశ్చర్యం, ఈ చిన్న బాలకుడు తండ్రి కోపాన్ని చూసి భయపడటం లేదు, తండ్రి మీద ఆయనకి కోపము రాలేదు, ఆయన సహన కోల్పోలేదు. ఆయన తండ్రి చెప్పాడు, నిజంగా ఇదొక కారణం ఉంది, కారణం లేకుండా తండ్రి ఏమైనా మాట్లాడతాడా? తండ్రి మాటలను సత్యం చేయాలి. నిజంగా యమధర్ముడిది ఏదో ఒక పని ఉంది, ఆ పని నేను పూర్తి చేయాలి, అందుకే నన్ను ఇస్తున్నాడు. యమధర్ముడు ఏ పని పూర్తి చేయడానికి నన్ను ఇస్తున్నాడు అని ఆలోచిస్తాడు. అంటే ఎటువంటి ఆత్మవిశ్వాసం ఆయనలో ఉంది, సెల్ఫ్ ప్రెస్టీజ్ ఉంది. అంటే నేను సాధారణ బాలకుడు కాను, నేను చాలామంది ఆయన శిష్యులలో ఉత్తముడు, ఇంకా కొంతమందిలో మధ్యముడు, నేను ఎప్పుడు అధముడు కాను అని నన్ను అలా ఊరికే ఎందుకు ఇస్తాడు? నిశ్చయంగా ఆయనకేవో ఒక పని ఉంది అని తనలో ఎంత ఆత్మవిశ్వాసం ఉంది. ఆయన ఖచ్చితంగా యమధర్ముడి దగ్గర వెళ్ళాలి. తండ్రి చేసిన ఈ పరిస్థితి వలన జరిగిన దాన్ని తను సానుకూలంగా ఆయన పరివర్తించుకొని దాని ద్వారా ఆయన ఆత్మతత్వాన్ని ఆయన నేర్చుకోగలిగాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన భయపడిపోలేదు, తండ్రి మీద కోపం చూపించలేదు. తండ్రికి తర్వాత పశ్చాత్తాపం అవుతుంది, నేను ఎందుకైనా ఇలా చెప్పాను అంటే నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి ఉంటాడు. అవంతా స్టోరీలో అక్కడ చెప్పరు అని షార్ట్గా ఉంటుంది.
మనకి ఇక్కడ గుర్తుకు వస్తుంది, రామాయణంలో ఇలా దశరథుడు ఇలా కైకేయికి వరం ఇచ్చాడు. తర్వాత ఆ వరం వలన రాముడికి వనవాసం చేయాలి. ఆడ రాముడికి చెప్పిన తర్వాత రాముడికి ఆయనే చెప్తాడు, నా మాట వినొద్దు, నువ్వు వనవాసం వెళ్ళొద్దు అని చెప్తాడు. అయితే రాముడు తండ్రి యొక్క సత్య వాక్య పరిపాలన చేయాలి, ఆయన అసత్యం చెప్పాడు, అబద్ధం చెప్పాడనే మాట రాకూడదు, దాని వలన నేను వెళ్తాను అని వెళ్తాడు. అలాగే ఈయన కూడా నా తండ్రి యొక్క సత్యాన్ని నేను రక్షించాలి, ఆయన చేసిన ధర్మాన్ని సత్యాన్ని రక్షించకపోతే నేను కుమారుడుగా ఉండడం నా వ్యర్థం, నేను దానికోసం అని ఆయన వద్దన్నా ఎవరి ఏమైనా ఖచ్చితంగా నేను యమధర్మరాజుడి దగ్గర వెళ్ళాలి అని నిశ్చయించుకొని అక్కడికి వెళ్ళి ఆయన ఆ సత్యాన్ని ఆయన తెలుసుకోగోరుతాడు. అది ఇంకా నెక్స్ట్ క్లాస్లో దీన్ని గురించి మనం ఉపనిషత్తు శ్లోకాలు పట్టి అది ఒకటొకటి శ్లోకం కాదు మంత్రాలను తీసుకొని చదువుదాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.